మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారా అంటూ కూటమి ప్రభుత్వంపై నర్సీపట్నం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి వైసీపీ నాయకులపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ శ్రేణులతో కలిసి మంగళవారం వైసీపీ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే ఉన్నాడు మరి రాకండి మీకు పని అయిపోయింది వచ్చిస్తే మరి ఎలా అవుతుంది. రెండోది కూడా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ జరిగిందో దీని మీద చాలామంది కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అసత్యపరంగా అంటే ఇవన్నీ కూడా అసభ్యకరంగా అవమానపరంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏంటి సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండు విషయాల మీద మరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారో గతంలో, అదేమో సిబిఐ వారు ఇందులో జంతు కొవ్వు లేదని చెప్పినప్పుడు కూడా నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి పైన, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైబీ సుబ్బారెడ్డి గారు భువన్ గారిపై ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే, రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన. ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు కానీ, అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ, మరి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మరి అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లంతా కూడా అల్లకల్లం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత ధ్వంసం చేశారో అందరం చూసాం. దానికి తోడు వారిని కూడా జైల్లో పెట్టి కార్యక్రమం చేశారు. అలాగే మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా దాడి చేసి మరి ఇల్లు నిప్పంటించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందరం చూసాం. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో పాలన, చంద్రబాబు గారి పాలన అంటే అంత దుర్మార్గంగా ఉంది. అంటే ఇదంతా కేవలం చేస్తున్నారంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా. ఎందుకంటున్నదంటే ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానం చేశారో అవన్నీ ఇవ్వట్లేదని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఇష్యూ అయితే, రెండోది ఏదైతే గత సంవత్సరం స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్వయంగా చంద్రబాబు గారు ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు మరి ఏ విధమైన ఆధారం లేకుండా ఏదైతే మరి శ్రీవారి లడ్డు నెయ్యి విషయంలో మరి జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని ద్వారా ఈ రోజు మన పోయిన వారం సిబిఐ వారు ఎక్కడా కూడా లడ్డూలో జంతు కొవ్వు లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పిన నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతో మరి కోట్లాది మంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు ఈ విధంగా మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేదరించుకున్న టైంలో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అదొక ఇష్యూ అయితే, దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిది, వైబీ సుబ్బారెడ్డి గారిది, భువన్ కరుణ గారి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ నెయ్యి గురించి దాదాంతం చేసి ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకంటే కావాలని ఒక నివేదిక సిబిఐ వారు ఇచ్చినప్పటికీ కూడా కావాలని అంటే ఆ ప్రాంతాల్లో విధ్వంసాలు రెచ్చగొట్టి మరి అందరూ దాడులు చేయాలనే ఉద్దేశం మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద అక్కడ పెట్టి ఈ మధ్య కాలంలో చూసాం ఎన్ని కూడా దాడులు, మరి విపరీతమైన దాడులు కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఒకటే చెప్తున్నా, ఈరోజు అధికారం ఉంది కదని చెప్పి చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత దాడులు చేస్తే వచ్చేది జగనన్న ప్రభుత్వం. మరొక 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకోటి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు చేయాల్సిందంతా కూడా దాడులు కాదు, ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చండి. అందరూ కూడా